కల్పతరువు ధారావాహిక 5వ భాగం. రచన పులి సురేఖ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: సత్యలీల పెళ్ళి డిఎస్పి విశ్వంతో జరుగుతుంది. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. బాంబు దాడిలో విశ్వం మరణిస్తాడు. ఒంటరిగానే ఉండాలని నిర్ణయించుకుంటుంది సత్యలీల. చండీగఢ్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది. ప్రజ్ఞ, పృథ్వీధర్లు బావా మరదళ్ళు. పెళ్లికి ముందే ప్రజ్ఞతో కలవాలని కోరుతాడు పృథ్వీధర్. ఒప్పుకోదు ప్రజ్ఞ. పెళ్లి ప్రస్తావన తెస్తే తప్పించుకుంటాడు పృథ్వీధర్. చండీగఢ్లో పక్క పోర్షన్ అచలాదేవితో పరిచయం ఏర్పడుతుంది సత్యలీలకి. అచల తన భర్త త్యాగి సోనీని సత్యలీలకి పరిచయం చేస్తుంది. నిజానికి అచల భర్త మరణించడంతో అత్తగారి ప్రోద్బలంతో మరిది త్యాగి సోనీతో వివాహం జరిపిస్తారు. ప్రజ్ఞ ఆరోగ్యం బాగుండకపోవడంతో ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి మకాం మార్చాలనుకుంటాడు ఆమె తండ్రి నారాయణ. కుట్లు అల్లికల ట్రైనింగ్ కోర్సులో జాయిన్ అవుతుంది ప్రజ్ఞ. త్యాగితో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు చెబుతుంది అచల. ఇక కల్పతరువు ధారావాహిక 5వ భాగం వినండి. జ్వాల పుట్టినరోజుని అచల డబల్కా మీఠా ఇచ్చింది. సత్యలీల మాట కదిపి, బాగా ఆలోచించుకో, ఒకసారి వివాహబంధం తెచ్చుకున్నావంటే మళ్ళీ వెనుదిరగలేవు అంది. చాలా గట్టి నిర్ణయం తీసుకున్నాను. నాకు ఈ దరిద్ర గండం కంటే విడాకులు ముఖ్యం అంది అచల. అయితే విడాకులైన మహిళ పట్ల రోజూ ఎదుర్కొనే మనుషుల భాష, ప్రవర్తన అన్నీ వేరేగా ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా హీనమైన పరిస్థితులు దాటుకుని పోవలసి ఉంటుంది. అన్నీ సహించగలను అనుకుంటేనే నువ్వు ఈ బంధం తెంచుకోగలవు చెప్పింది సత్యలీల. అచల ఎంతో శ్రద్ధగా వింటూ ఉంది. మరో ముఖ్యమైన విషయం, ఇప్పుడున్న భర్తతో నీ కష్టాలు, కానీ బాబును వదులుకోగలవా? ధైర్యాన్ని పెంచే ప్రశ్న వేసింది. నాకు జ్వాల ముఖ్యం. బాబు ఎలాగైనా తండ్రి సమక్షంలో బ్రతకగలడు. కానీ చీత్కారాల మధ్య పాప నలిగిపోతుంది. పైగా నా మనశ్శాంతి కోసం నేను కూడా కొంత త్యాగం చేయాలి కదా. స్థిరత్వం వ్యక్తపరిచింది అచల. అయితే శ్రద్ధగా విను. మీ వారితో నేను స్నేహం పెంచుకుంటాను. అతని ద్వారానే విడాకుల ప్రయత్నం చేద్దాం. అందుకని ఇదిగో ఈ 500 పాప బర్త్డే గిఫ్ట్, 1000 రూపాయలు బాబుకు గిఫ్ట్. బాబుకెందుకు? వాడి పుట్టినరోజుకు ఇంకా టైం ఉంది. ఇప్పటి నుండి నీకు నాకు సఖ్యత అంతంత మాత్రమే. త్యాగి గారికి బాబంటే చాలా ప్రేమ కనుక నేను 1000 రూపాయలు ఎరవేసి ప్రోగ్రాం మొదలుపెడుతున్నాను. మారు మాట్లాడకుండా అచల వెళ్ళిపోయింది. మన్నాడు ఉదయమే త్యాగి బాబును తీసుకుని వచ్చాడు. నిజమే, త్యాగి అందగాడు. సినిమాలో ఛాన్స్ వస్తే బాగుండేది. మేడంజీ, మా ఊళ్ళో మీకు సౌకర్యంగా ఉందా అని మాట కలుపుతూ చాలాసేపు కబుర్లు సాగించాడు. ప్రతిరోజు రావడంతో కొంచెం ఫ్రీడమ్ ఏర్పడ్డది. ఇక ఆదివారం సత్యలీలకు సెలవు అని తీరిగ్గా గోడు వెళ్ళగెక్కాడు. చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని 5,000 సర్దమని సారాంశం. 5,000 కాకుంటే 10,000 ఇవ్వగలను. కానీ ఒక్క విషయం నిజంగా చెప్పండి. మీరు నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నారు మేడంజీ, అడగండి. అచలాదేవి వల్ల మీరు సంతోషంగా ఉన్నట్టు లేరు. మీ సొంత విషయాలు అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు ప్లీజ్. నేనొక సోదరి లాంటి దాన్ని. త్యాగి తల వంచుకొని, అచల నా గురించి మీతో ఏమైనా చెప్పిందా అనుమానంగా అడిగాడు. లేదు, ఏమీ చెప్పలేదు. ఎప్పుడూ ఏదో పనిలో ఉంటుంది. నాతో ముఖాముఖిగా ఉంటుంది. మీ ముఖంలో ఉన్న బాధ అచల ముఖంలో లేదు. టీ బిస్కెట్స్ టీపాయ్ పైన పెడుతూ సత్యలీల చెప్పింది. రేపు సోమవారం బ్యాంకు నుండి మనీ డ్రా చేసి ఇస్తాను, సరేనా? టీ తీసుకోండి. టీ తాగుతూ ఆత్మకథ చెప్పుకున్నాడు. అచల చెప్పిన వివరాలకు త్యాగి చెప్పే వివరాలకు తేడా ఉంది. ఇంతగా చీకటి ఉన్న నా జీవితంలో నా కొడుకు ఒక సూర్యుడు అన్నాడు. బాబు సూర్యుడైతే మరి చందమామ ఎవరు? కొంచెం చిరునవ్వు ప్రకటిస్తూ అడిగింది. ఎవరితోనూ చెప్పనని ఒట్టేస్తే చెప్తాను మేడంజీ. సరేనని ఒట్టేసింది. కొంచెం సంతోషంగా, ఇంకొంచెం సిగ్గుగా సంభాషణ మొదలుపెట్టాడు. మనాలిలో నాకు మరో స్త్రీతో సంబంధం ఉంది.
చాలా మంచి అమ్మాయి. పరోక్ష స్త్రీ పట్ల దయ, జాలి, అత్యంత ప్రేమ ప్రకటిస్తూ తన వివాహేతర సంబంధం గురించి చెబుతూ ఆమెకు పిల్లలు పుట్టరని భావోద్వేగం వెల్లడించాడు. విషయాన్ని మారుస్తూ పిల్లల భవిష్యత్తు, పొదుపు అంటూ పరిస్థితిని స్తబ్దుపరిచింది సత్యలీల. ఇక్కడ ప్రజ్ఞ విషయం. ఒక నెల రోజులు ప్రజ్ఞకు తల్లి తోడుగా వెళ్ళింది. తోటి విద్యార్థుల కలయికతో ప్రజ్ఞలో జంకు బిడియం పోయాయి. ఆరోగ్యరీత్యా పిల్లల మతి స్థిమితంగా లేకున్నా, నిరాశల్లో కూరుకుపోయినా తల్లిదండ్రుల ప్రథమ కర్తవ్యం వారిని ఆ ఊబిలో నుండి బయటకు లాగాలి. నాన్న, టీచర్ కుట్టు మిషన్ కొనుక్కోమంది. కానీ వద్దులే, ఎందుకంటే నేను టైలర్ అవ్వను కదా, అదొక వృధా ఖర్చు. కాలేజీలో ఇంటర్ చదవాలన్నారు కదా. కుట్టు మిషన్ ఇంట్లో ఉంటే ఎన్నో లాభాలు. దాని మాట వినకండి. చిన్న చిన్న చిరుగులు కుట్టుకోవచ్చు. కూతుళ్ళందరూ తల్లుల వద్ద నేర్చుకుంటారు. నేను మాత్రం ప్రజ్ఞ వద్ద కుట్టు నేర్చుకుంటాను, తల్లి హుషారుగా చెప్పింది. ఇదొక వంక అని తెలిసినా నారాయణ కుట్టు మిషన్ కొన్నాడు. ప్రజ్ఞ మనస్సులో తెలియని ఆనందం. నాన్న తన కోసం బొమ్మలు, బట్టలు, పుస్తకాలే కాదు, కుట్టు మిషన్ కూడా కొన్నాడు. కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు. అన్నీ కోల్పోయినట్లు ఓ మూల కూర్చోవడం పూర్తిగా మానేసింది ప్రజ్ఞ. అమ్మను విశ్రాంతి తీసుకోమని తానే వంటలు రుచిగా చేయడము, ఆ తృప్తిని ముగ్గురు పంచుకునే రోజులు వచ్చాయి. 6 నెలలు ఆవిరైపోయాయి. కుట్లు అలికల కోర్సు పూర్తయింది. డిసెంబర్లో రామకోటి మ్యూజిక్ కాలేజీ నుండి అప్లికేషన్ ఫామ్ తెచ్చాడు నారాయణ. నీకు నచ్చిన సంగీతం నేర్చుకో అమ్మా, ఈ ఫామ్ నింపి రేపు మనిద్దరం వెళ్దాం. నాన్న, జూన్లో నేను కాలేజీకి వెళ్తానుగా, మళ్ళీ సంగీతం డిగ్రీ నాకెందుకు? డిగ్రీ కోసం కాదమ్మా, నా కోరిక. నాకు అవకాశాలు లేవు. కనీసం నిన్ను చూసి నేను తృప్తి పడతాను. నాన్న, సిటీలో ఏది ఊరికే రాదు, అన్నిటికీ కాసులు కాణీలు కుమ్మరించాలి. ఈ మ్యూజిక్ కాలేజీ ప్రభుత్వం వారిది. ఖర్చు చాలా తక్కువ. ప్రతిరోజు 1 గంట మ్యూజిక్ కాలేజీకి వెళ్ళి ఇంట్లో కూడా సాధన చేస్తే చాలు. అడ్మిషన్ ఫామ్ తీసి చదివింది. ఏ కోర్స్ తీసుకోవాలి? నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. నాకు గాత్ర సంగీతం కంటే వాయిద్య సంగీతమే ఇష్టం. అమ్మ, వీణ నేర్చుకో అంది. నాన్న, నువ్వేమంటావు? జవాబు రాలేదు. సితార్ వాయిద్యం వినసొంపుగా ఉంటుంది. ప్రజ్ఞ మనస్సులోని మాట. మన దక్షిణ భారతదేశంలో వీణ ప్రాముఖ్యత ఎక్కువ. సితార్ ఉత్తర భారతదేశంలో చలామణి. మరి తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో వాయిద్య సంగీతానికి పలుకుబడి లేదా? నారాయణ వ్యంగ్యం. ప్రజ్ఞ ముసిముసిగా నవ్వుకుంది. ఈ ఆహ్లాదమే తల్లిదండ్రులు తమ సంతానం నుండి ఆశించేది. కర్ణాటక వోకల్ గాని, హిందుస్థానీ వోకల్ గాని నేర్చుకుంటే సితారు వాయిద్యం కొనే అవసరమే ఉండదు. సర్దుకోవాలనుకుంది ప్రజ్ఞ. నీ అభిలాషను తోసిపుచ్చుకు. నేను కదా సితార్ కొనిచ్చేది. నువ్వు సితార్ నేర్చుకునేంత వరకే నీ ప్రయత్నం. మిగతా విషయాలు మావి. ఆ మన్నాడే సితార్ క్లాసులో అడ్మిషన్ దొరికింది. జనవరి నెలలో సితార్ క్లాస్ మొదలైంది. కొన్ని రోజులు బాగానే గడిచాయి. సాఫీగా సాగిపోయే బాటలు ముళ్ళు గాని, చిన్ని రాయి గాని గుచ్చుకోక మానదు. ప్రతిరోజు ఉదయాన్నే సితార్ క్లాస్కు వెళ్లే దానిలో కొందరు అబ్బాయిలు ప్రజ్ఞను హేళన చేస్తూ వెంబడిస్తున్నారు. మా క్యూరియాసిటీ, నువ్వే సిటీ? ప్రజ్ఞ వెనుకగా అబ్బాయి మాట. మేం సింప్లిసిటీ, మాకు మాటలు రావమ్మా, మరో అబ్బాయి జవాబు. ప్రజ్ఞ నడక వేగం చేసింది. మాటలు నేర్పక నడక మాత్రం నేర్పించరా? అమ్మాయిలు హంసనడక నడవాలి. అంత జోరు పనికిరాదు పాప. పాప కాదురా, మరి పేరేమిటో? పేరెందుకులే, మ్యూజిక్ కాలేజీ నుండి వస్తుంది, అర్థం చేసుకో. ఓహో, మ్యూజిక్ కాదు, డాన్స్ నేర్చుకుంటున్నానని చెప్పకనే చెప్తోంది రోయ్. ఆ జడ చేసే నాట్యం చూసి అర్థం చేసుకో. అటు ఇటు తబలా, జడ డాన్స్. వారే వా! చేతులతో చప్పట్లు కొడుతూ వెకిలి నవ్వులతో అబ్బాయిల మూక ప్రజ్ఞ వెనకే వస్తూ ఉన్నారు. మౌనంగా వెళ్ళినా వాళ్ళ ద్వంద్వార్థ మాటలతో పాటలతో చిరాకు కలిగింది. రోజు ఇదే తంతు. సితార క్లాస్ మానేస్తా, ఈ కోతిముఖ ముఖం చూడాల్సిన పనిలేదు. కానీ ఇంట్లో కారణం ఫలానా అని తెలిస్తే అమ్మానాన్నలు నిరాశపడతారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఆలోచన మొదలైంది. స్వస్థల హైదరాబాద్ నివాసి కేశవరెడ్డి గారికి చెబితే పరిష్కారం దొరుకుతుందేమో. వెంటనే నిర్ణయం స్ఫూర్తికి వచ్చింది. ప్రజ్ఞను కూతురు వల్లనే ఆదరిస్తూ ఉన్న కేశవరెడ్డి సమస్య విని
ఆనందును రహస్యంగా గమనించమని చెప్పాడు. అల్లరి చేస్తూ వెంబడిస్తున్న మూకలో మేయర్ గారి కొడుకున్నాడు. నారాయణ, నువ్వొక కారు కొని ప్రజ్ఞను ప్రతిరోజు మ్యూజిక్ క్లాస్కు తోడుగా వెళ్ళాలి. అంతా మామూలుగానే ఉంది కదా, నేను తోడు వెళ్తే పిరికితనం మొదలవుతుంది. అమ్మాయిల్లో ఆత్మ నిర్భరత మనమే పెంచాలి చెప్పాడు నారాయణ. అల్లరి అబ్బాయిల భాగవతం వినిపించాడు. కారు కొంటానేమో కానీ ప్రజ్ఞ తన సమస్యని తానే తెలివిగా ఎదుర్కోవాలి. స్నేహితుడి మాటను పట్టించుకోలేదు. తన మాట తనదే. మొదటిసారి కేశవరెడ్డికి నారాయణ పైన కోపం, ప్రజ్ఞ అంటే ఆత్మీయత పెరిగాయి. ఇంకా ఉంది. కల్పతరువు ధారావాహిక 6వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కవితల కోసం, కథల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.